ఎండలో వాక్ చేయటం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉంటాయి. మామూలుగా ఎండ లేని సమయాల్లో వాకింగ్ మంచిదే, కానీ డబుల్ బెనిఫిట్స్ వస్తాయి. ఏమొస్తుందంటారా? ఉదయం 7-8 గంటలు 9 గంటలు ఎండలో నడిస్తే కొంత విటమిన్ డి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొట్టమొదటి లాభం. రెండో స్పెషల్ బెనిఫిట్, మనకి హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ అనేది ఎండ పడినప్పుడు మన బాడీలో ఎక్కువ తయారవుతుంది. ఈ సెరటోనిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యేకి మీరు బద్ధకంగా ఉంటే తగ్గిపోతుంది. మీరు ఫ్రెష్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా మీకు మారటానికి, మీకు మంచి ఊపి ఇవ్వటానికి ఆ సెరటోనిన్ హార్మోన్, మీ మెటబాలిజం యాక్టివ్ చేయడానికి సెరటోనిన్ హార్మోన్ భలే సపోర్ట్ చేస్తుంది. ఎండ తగిలినప్పుడు సెరటోనిన్ బాగా ఎండలో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రిలీజ్ అవుతుందని సైంటిఫిక్గా రుజువైంది. అందుకని ఉదయం పూట 1 గంట వాకింగ్కి వస్తే, ఎండ వచ్చినప్పుడు చేయటం చాలా మంచిది. ఉదయం కుదరిన వారు సాయంకాలం ఎండలో 1 గంట సేపట్లో వాక్ చేస్తే ఈ సెరటోనిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది. మీకు హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి పెరగటమే కాకుండా స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్, మీకు పని ఒత్తిడి వల్ల, కోపావేశాల వల్ల, ఇరిటేషన్స్ వల్ల కార్టిజాల్ హార్మోన్, బ్యాడ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయినా దాని పర్సంటేజ్ బాగా తగ్గిపోతున్నది. ఈ ఎండలో ఉండి ఇట్లా వాక్ చేయటం వల్ల 2 రకాల లాభాలు, అటు హ్యాపీ హార్మోన్ ప్రొడక్షన్, మరి బ్యాడ్ హార్మోన్ కార్టిజాల్ తగ్గిపోవటం. శరీరానికి మంచి వ్యాయామంతో పాటు ఇటు విటమిన్ డి, ఈ హార్మోన్స్ లాభాలు ఇట్లాంటి చక్కగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండలో శ్రమ చేయటం, ఎండలో వాకింగ్ చేయటం, ఎండలో ఇతర ఆటలు వ్యాయామాలు చేయటం అన్ని విధాలా మంచిదే. కాబట్టి అందరూ ఇట్లాంటి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది.